బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బులెటిన్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆయా పాఠశాలలకు సంబంధించిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వీరు రాబోయే కాలంలో ఆయా పాఠశాలలో ఎన్నుకోబడిన కమిటీల ద్వారా ఆ పాఠశాల అభివృద్ధికి దోహదపడే విధంగా నడుచుకోవాలని ఆయా పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేశారు. అన్నట్టు మాట్లాడేటప్పుడు అందరికీ ఉంటారు, ఆమె అని కాదు. అడగండి, మేము రెండోది వైస్ చైర్మన్, సరే మనకి 2 మిగిలి ఉన్నాయి. ప్రమాణ స్వీకారం అందరూ వచ్చేటప్పుడు ఓకేనా? పేరెంట్స్ ఉన్నారు పాపం ఈ విద్యా కమిటీ ఎన్నికలు మా గ్రామంలో అంటే కలిపేడు పంచాయతీ పరిధిలో ఉన్న హైపరెడ్డిపాలెం ఎంపీపీ స్కూలు ఉంది. ఈరోజు మంచిగా అందరూ తల్లిదండ్రులని సంప్రదించి వాళ్ళు అందరూ అనుకూలంగా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా హెచ్ఎంకి టీచర్స్కి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో ఆ స్కూలు డెవలప్మెంట్కి సహకరించి దాన్ని అభివృద్ధి చేసే పదంలో ముందుకు తీసుకెళ్ళగలమనేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అందరికీ కూడా ఎన్నికైనటువంటి కుంపటి మణి చైర్మన్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కుంపటి వీరమ్మ వైస్ చైర్మన్గా ఎన్నికైనందుకు ఆమెకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాపులూరు స్కూలు, హై స్కూలు ఎస్ఎంసీ మేనేజ్మెంట్ విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఈరోజు 6th నుంచి 7th, 8th, 9th, 10th అన్ని క్లాసులు పేరెంట్స్ హెచ్ఎం గారు పిల్లలను పెట్టినారు. వాళ్ళ సమక్షంలో విద్యా కమిటీ చైర్మన్గా వచ్చి బల్లి గురవమ్మ గారిని చైర్మన్గా ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ అయిన దానికి కట్ట వీరయ్య గారిని ఎన్నుకున్నారు. వీళ్ళిద్దరూ ఈ ప్రభుత్వంలో నియమితులైనారు. ఈ ఎన్నికల తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా కోట మండలం విద్యానగర్కు చెందిన తురక భాస్కర్, వాణమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా ఆలయ సంప్రదాయం ప్రకారం దాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారని, దాతలు ఇంకా ముందుకొచ్చి దాతృత్వాన్ని అందించి శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, పాలు కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి, వెంకటకృష్ణయ్య, కుమార్, సుధీర్,
కోసన కోటేశ్వరరావు, కృష్ణయ్య, రామయ్య, ఆలయ పూజారి సందీప్ పాల్గొన్నారు. విజయవాడ నగర నడిబొడ్డున ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కూటమి ప్రభుత్వం తొలగించినందున దానికి నిరసనగా తిరుపతి జిల్లా వాకాడు కేంద్రంలోని దళితవాడ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తిరుపతి జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరచడం జరిగిందని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని, అది చూసి ఓర్వలేక కూటమి నాయకులు ఇంతటి దారుణానికి పాల్పడ్డారని, రాత్రి సమయంలో లైట్లు ఆఫ్ చేసి పేరును తొలగించారని తెలిపారు. ఇలాంటి సంఘటనల మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని, రాష్ట్రంలోనే కాదు దేశంలోని దళితులందరినీ అవమానపరిచినట్లేనని, వీరందరికీ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉందని తెలిపారు. ఈ గూడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ రెండోసారి శాసనసభ్యులుగా నియమితులైన వారు ఈ సంఘటన మీద ఇప్పటివరకు స్పందించలేదని, ఇటువంటి వారిని ఏమనాలో నాకు అర్థం కావడం లేదని అన్నారు. ఓట్ల కోసం దళితులను వాడుకుంటారు. ఇలాంటి సంఘటనల మీద స్థానిక శాసనసభ్యులు ఆదర్శప్రాయంగా పాలన సాగించాలని, గతంలో ఇక్కడ పనిచేసిన పట్రా ప్రకాష్ రావు, బలి దుర్గాప్రసాద్ రావులు మంచి పరిపాలన అందించారని, మంచి పాలనకు సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు కడవలూరు భక్తవత్సల్ రెడ్డి, కోట, వాకాడు, చిట్టమూరు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇది వరకు మనకు లేని మహా శిల్పం భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి రాష్ట్రానికే తలమానికంగా ఉన్న అటువంటి శిల్పాన్ని ప్రారంభించి అన్వీల్ చేయడం కూడా జరిగింది, విగ్రహావిష్కరణ. ఆ ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. మరి ఇక్కడ తప్పు ఎక్కడుంది? దళితులను గుర్తించి రాజ్యాంగపరంగా
రాజ్యాంగంలో సమతూకంలో వారికి అవకాశం కల్పించాలని ముందుకొచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకోవాలని ప్రతిష్టాత్మకంగా కట్టిన ఈ శిల్పాన్ని ఆవిష్కరణ చేసింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన పేరు ఉండకూడదని లైట్లు ఆపి మరీ దుండగలు దుశ్చర్యకు పాల్పడ్డారు అన్నారు. కూటమి ప్రభుత్వం బాధ్యత కాదా ఇది? విజయవాడ నడిబొడ్డులో రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న దళితులను అవమానించినట్టే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఈ నియోజకవర్గం రిజర్వ్ కాన్స్టిట్యున్సీగా ఇక్కడ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన వ్యక్తి ఉన్నారు. ఇప్పటి వరకు ఈ చర్య మీద, ఈ సంఘటన మీద నోరు తెరవలేదంటే నాకేమనాలో తెలియటం. ఓట్ల కోసం వాడుకుంటారు, మాటల్లో కాదు చేతల్లో, పదవుల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ రిజర్వేషన్ కోటాలో చేసి చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మహా వ్యక్తికి అంతవరకు ఆ శిల్పాన్ని ఏం చేయాల, కానీ దాన్ని ఆచరణలో పెట్టి అతనికి పేరు రాకూడదని మీరు ఉన్న శిలాఫలకాన్ని ధ్వంసం చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి పేరు గాని ఆయన చేసిన మంచి పనులు గాని ప్రజల మనసుల్లోంచి తొలగించలేదు. ప్రతి దళితుడే కాదు, ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్పుకుంటాం. ఆ నగరానికి పోయినప్పుడు ఇదిగో మా భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు, ఈ హేయమైన చర్యను ఖండిస్తున్నాం. ఇది మంచి సంస్కృతి కాదు. మొన్నటికి మొన్న గుంటూరులో సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే శిలాఫలకాన్నే పగలగొట్టాడు. ఇది ఎంత దూరం పోతుంది? పెద్దలు ఆలోచించాలి. ఈ నియోజకవర్గంలో కూడా జరుగుతున్న పరిణామాలు మా దృష్టికి వస్తున్నాయి.